ఈరోజు శ్రీ గజానన మహారాజ్ సంబంధించిన కూలయాలు తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పీతాంబర్ తన సర్వస్వం విడిచి శ్రీ గజానన సేవకు అంకితమయ్యాడు. ఒకరోజు గజానన్ అతనికి పీతాంబరాలిచ్చి, ఇతరులు ఏమన్నా పట్టించుకోకు, నా సేవకు తగినవాడవు నీవే అన్నారు. ఇతర భక్తులు అసూయతో అతన్ని బాధించారు. శ్రీ గజానన్ అతన్ని పిలిచి, ఇక్కడ అందరూ నిన్ను నిందిస్తున్నారు, షేగాం విడిచి వెళ్ళు, ఇది నా ఆజ్ఞ అన్నారు. గురువు నుంచి దూరం అవుతున్నందుకు పీతాంబర్ ఎంతో దుఃఖిస్తూ వెళ్ళి రాత్రి అయ్యేసరికి కొందాలి అనే గ్రామం చేరి ఒక చెట్టు క్రింద నిద్రించాడు. మరుసటి ఉదయం ఊరివారు అతన్ని పలకరించి, నీవు నిజంగా గజానన శిష్యుడు అయితే ఆ ఎండిన చెట్టును చిగురింప చేయాలి అని నిలదీశారు. పీతాంబర్ తన గురువును మనసారా ధ్యానించగా మరుసటి ఉదయానికి అంతా ఆ మ్రోడు చిగురించింది. దాంతో జనమంతా పీతాంబర్ కాళ్ళపై పడి జయ సద్గురు పీతాంబర్ మహారాజ్ అని కీర్తిస్తూ ఊరేగించి ఆ గ్రామంలోనే నివాసం ఏర్పరిచినారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు गजानन महाराज की जय।